చబ్బీగుండోనికి స్టైల్ తెలియదని ఎవర్రా చెప్పింది నీకు? స్టైల్ అనేది సెన్స్ ఆఫ్ డ్రెస్సింగ్, బాడీ టైప్ కాదు. ఈ టిప్స్ కనుక చబ్బీగున్న వాళ్ళు ఫాలో అయితే ఫ్యాషన్ లో నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడొచ్చు. నాకు చాలా మంది డిఎం చేసిరు ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఫ్యాషన్ చెప్పమని. చబ్బీగుండమని డార్క్ కలర్స్ వేస్తేనే సరిపోదు. డార్క్ కలర్ ప్లస్ రాంగ్ ఫిట్ డబుల్ డ్యామేజ్ అవుతుంది. ఫ్యాషన్ లో రూల్ నెంబర్ 1, ఫిట్, బ్రాండ్, ప్రైస్. చబ్బీగుండ వాళ్ళకి బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటో తెలుసా? ఎక్స్ట్రా లూజ్, ఎక్స్ట్రా టైట్. స్కిన్నీ ఫిట్ వదిలేసుకో, స్లిమ్ ఫిట్టే వేసుకో. షర్ట్ షోల్డర్ సీమ్ అనేది ఎగ్జాక్ట్లీ షోల్డర్ దగ్గరనే పడాలి. పడకపోతే బాడీ బాక్స్ లాగా అనిపిస్తుంది. అండ్ రూల్ నెంబర్ 2, లెంత్. షర్ట్ లెంత్ అనేది జిప్ వరకే కవర్ అవ్వాలి. పిలో జిప్ కి పోతే బాడీ లాంగ్ గా కనిపించి బెడ్షీట్ కప్పుకున్నట్టు ఉంటుంది. అండ్ రూల్ నెంబర్ 3, కలర్ గేమ్. చబ్బీగా ఉన్న వాళ్ళకి కలర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బ్రైట్ ఎల్లోలు, లైట్ పింక్లు, ఫుల్ వైట్లు కాదు. ఈ ఫార్మ్ లో గుర్తుపెట్టుకో. డార్క్ ప్లస్ డార్క్, సేఫ్ అండ్ స్టైలిష్. డార్క్ ప్లస్ మీడియం, క్లాసీ. లైట్ ప్లస్ డార్క్, బ్యాలెన్స్డ్. వరస్ట్ కాంబో ఏంటో తెలుసా? లైట్ టాప్ ప్లస్ లైట్ ప్యాంట్. చబ్బీగా ఉన్న వాళ్ళకి సేఫ్ కలర్స్ ఏంటంటే బ్లాక్, నేవీ, ఆలివ్, చార్కోల్. ఇవే కాదు, మోస్ట్లీ డార్క్ కలర్స్ ఉన్నాయి, యూజ్ చేసుకో. సేమ్ కలర్ టాప్ అండ్ సేమ్ కలర్ బాటమ్ లైక్ మోనోక్రోమ్ వేస్తే బాడీ స్ట్రైట్ లైన్ క్రియేట్ అవుద్ది, స్లిమ్ ఇల్యూషన్ ఆటోమేటిక్ వస్తుంది. అందుకే రన్వే మోడల్స్ కూడా మోనోక్రోమ్ అవుట్ఫిట్స్ నే వేస్తారు. ఇది ఇక్కడతోనే అయిపోలేదు, దీన్ని 3 పార్ట్ గా ప్లాన్ చేసిన. పార్ట్ 2 and 3 లో కలర్ కాంబినేషన్, ప్రింట్స్, ప్యాంట్స్, షూస్, యాక్సెసరీస్ వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. నీకు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఈ రీల్ ని వెంటనే నీ ఫ్రెండ్కి షేర్ చేయి. అండ్ మరిన్ని ఇలాంటి ఫ్యాషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ బడ్జెట్ ఫ్యాషన్ కోసం అయితే వెంటనే మన పేజ్ ని ఫాలో అవ్వండి.